అందరికీ నమస్కారం అండి. తులేకాదశి అనే పేరు ఎలా వచ్చింది? తులేకాదశికి ఉన్న విశిష్టత ఏంటి? ఆ రోజు విష్ణుమూర్తిని ఎలా పూజ చేయాలి? ఏ నియమాలు పాటించాలి? మొదలైన అనేక విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా మా వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. సంవత్సరం పొడుగునా 24 ఏకాదశులు వస్తాయి. వాటిలో ఆషాఢ శుక్ల ఏకాదశి మొదటిది. ఈ పండగనే తొలేకాదశి, శయన ఏకాదశి, హరివాసరము, పేలాల పండగ ఇలా అనేక రకాల పేర్లతో పిలుస్తారు. ఆ రోజు భక్తి శ్రద్ధలతో శ్రీ మహావిష్ణువుని పూజిస్తే కోరిన కోరికలన్నీ తీర్తాయని భక్తులు నమ్ముతుంటారు. అతివృష్టి, అనావృష్టి, తెగుళ్ల నుంచి తమ పంటలు కాపాడాలంటూ రైతులు ఆ రోజు మహావిష్ణువుకి పూజలు చేస్తారు. ఈ తొలేకాదశి పండగ గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాము. ఆషాఢ మాసంలో ఎన్నో పండగలు వస్తాయి. ఆ పండగలన్నిటిలో కూడా తొలేకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. 2025 సంవత్సరము విశ్వావసు నామ సంవత్సరము జూలై 6వ తేదీ ఆదివారానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. కృతయుగంలో మురాసురుడనే రాక్షసుడు బ్రహ్మదేవుడి వరంతో దేవతలు ఋషులను బాగా హింసించేవాడు. ఆ రాక్షసుడితో శ్రీ మహావిష్ణువు 1000 ఏళ్లు పోరాడి అలసిపోయి ఒక గుహలో విశ్రాంతి తీసుకుంటాడు. ఆ సమయంలో మురాసురుడు మళ్ళీ విష్ణువుకి హాని తలపెట్టాలని ప్రయత్నిస్తాడు. ఆ సమయంలో విష్ణుమూర్తి శరీరము నుంచి యోగమాయ అనే కన్య ఉద్భవించి ఆ రాక్షసుడిని సంహరించింది. ఆ కన్య పుట్టిన తిథి ప్రకారము ఆమెకు ఏకాదశి అని పేరు పెట్టాడు మహావిష్ణువు. విష్ణుప్రియగా ఆమె లోకంచేత పూజలు అందుకుంటుందని వరం కూడా ఇస్తాడు. విష్ణుమూర్తికి ఇష్టమైన తిథి ఏకాదశి. జూలై 6వ తేదీ తొలేకాదశి రోజు ఉపవాసం గనక చేసినట్లయితే అన్ని పాపాల నుంచి విముక్తి పొందుతారని మహావిష్ణువు భక్తులకు అభయమిచ్చాడు. జూలై 6వ తేదీన సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి విష్ణు ఆలయాలకి వెళ్ళాలి. పుణ్యస్నానాలు చేసి విష్ణువుని ఘనంగా పూజలు చేయటం జరుగుతుంది. మొక్కజొన్న పేలాలను మెత్తగా పొడిగా దంచి అందులో నూరిన బెల్లం కలిపి దేవుడికి నైవేద్యంగా పెట్టాలి. తొలేకాదశి రోజు వ్రతం చేసేవారు వండిన వాటిని మాంసాహారాన్ని పుచ్చకాయ, గుమ్మడికాయ, చింతపండు, ఉసిరి, ఉలవలు, మినుములు, వెల్లుల్లి తినకూడదు. మంచం మీద కూర్చోవటము, పడుకోవటం లాంటి పనులు చేయకూడదు. పగలంతా ఉపవాసం చేసి రాత్రంతా జాగారం చేసి మరుసటి రోజు ఉదయాన్నే మహావిష్ణువుని దర్శించి ద్వాదశి గడియలు వెళ్ళిపోయేలోపు ఉపవాసాన్ని విరమించాలి. తొలేకాదశి రోజు గోమాతను పూజిస్తే చాలా మంచిది. తొలేకాదశి రోజు శ్రీ మహావిష్ణువుని పూజించేటప్పుడు తప్పకుండా తులసి దళాలను ఉపయోగించాలి. తులసి దళాలు లేకుండా పూజ గనక చేసినట్లయితే ఆ పూజకు ఎలాంటి ఫలితమూ ఉండదు. తొలేకాదశి రోజు పూజ చేసుకునేవారు కావలసిన తులసి దళాలను ముందు రోజే కోసి పెట్టుకోవాలి. తొలేకాదశి రోజు తులసి చెట్టును తాకటం కానీ నీళ్లు పోయటం కానీ చేయకూడదు. మనం పూజ చేసుకునే తులసి చెట్టు ఆకులను పూజకు ఉపయోగించకూడదు. పూజకు కావలసిన తులసి దళాలను వేరే చెట్టు నుంచి కోసుకోవాలి. పూజ పూర్తయిన తర్వాత దేవుడికి ధూపం ఇచ్చి నైవేద్యం పెట్టాలి. ఈ రోజంతా భక్తులు తప్పకుండా ఉపవాసం ఉండాలి. అసత్యం ఆడకూడదు. చెడు పనులు చేయటము, చెడు ఆలోచనలు చేయటం చేయకూడదు. తొలేకాదశి రోజు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే ద్వాదశ మంత్రాన్ని జపించాలి. రామ, కృష్ణ, నారాయణ మొదలైన పేర్లతో భగవన్నామ స్మరణ చేయాలి. విష్ణు సహస్రనామాలను జపించాలి. తొలేకాదశి రోజు పూజ చేసేవారు ధాన్యాలు, పప్పులు, శనగలు, మొక్కజొన్న, గోకరకాయ, చిక్కుడుకాయ, బఠానీలను ఆహార పదార్థాలుగా తీసుకోకూడదు. కేవలము పాలు, పండ్లు వంటి పదార్థాలను తీసుకొని ఉపవాస దీక్ష పూర్తి చేయాలి. తొలేకాదశి రోజు విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు చేస్తారు కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా ఆ రోజు తులసి చెట్టు నుంచి తులసి దళాలు కోయకూడదు. స్వామివారికి పూజ చేసిన తర్వాత బెల్లంతో చేసిన పొంగలిని నైవేద్యంగా సమర్పించాలి. విష్ణు సహస్రనామాలను పఠించాలి. ఉపవాసం ఉన్నవారు మరుసటి రోజు ఉదయమే ద్వాదశి రోజు స్వామివారికి పూజ చేసిన తర్వాత ఉపవాస దీక్ష విరమించాలి. తొలేకాదశి రోజు సాయంత్ర సమయంలో ఇంటి ప్రధాన ద్వారానికి 2 వైపులా ఆవునేతితో దీపం వెలిగించాలి. ఇలా గనక చేసినట్లయితే విష్ణుమూర్తి యొక్క అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. తొలేకాదశి ఆదివారం వచ్చింది కాబట్టి రావి చెట్టును పూజించటం కానీ, రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేయటం కానీ, రావి చెట్టుకు నీళ్లు పోయటం కానీ చేయకూడదు.
తొలేకాదశి రోజు ఇంట్లో ఉన్న స్త్రీలు కంటతడి పెట్టుకోకూడదు. ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు గొడవలు పడకూడదు. పేదవారికి చేతనైనంత దాన ధర్మాలు చేయాలి. తొలేకాదశి రోజు చేసే దాన ధర్మాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. తొలేకాదశి రోజు తప్పకుండా గోమాతను పూజించాలి. ఈరోజు గోమాతకు ఆహారాన్ని తినిపించినట్లయితే లక్ష్మీదేవికి పాయసాన్ని తినిపించినంత పుణ్యం లభిస్తుంది. ఈ వీడియోలో చెప్పిన విధంగా తొలేకాదశి పూజ గనక చేసినట్లయితే సకల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.